విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానానికి పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. IX2658 నెంబర్ గల ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం గురువారం మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారం 2 గంటల 20 నిమిషాలకు బయలుదేరి 3 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయం కన్నా 18 నిమిషాలు ఆలస్యంగా అంటే 2 గంటల 38 నిమిషాలకు టేకాఫ్ అయింది. అయితే విమానం గాలిలోకి లేచిన 9 నిమిషాలకే అంటే 2 గంటల 47 నిమిషాలకు ఇంజన్లో సాంకేతిక సమస్య ఏర్పడినట్టుగా పైలట్ గుర్తించారు. వెంటనే ఆ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు తెలియజేశారు. అప్పటికే ఆ విమానం 10 నాటికల్ మైళ్ళ దూరం వరకు వెళ్ళింది. సమస్య తీవ్రతను గుర్తించిన ATC అత్యవసర ల్యాండింగ్కు అనుమతి ఇవ్వడంతో 103 మంది ప్రయాణికులు సిబ్బందితో పాటు ఎయిర్ ఇండియా విమానం విశాఖ విమానాశ్రయానికి వెనుదిరిగింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడిన విషయాన్ని పైలట్ ప్రయాణికులకు తెలియజేశారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 2వ ఇంజిన్ సహాయంతో విశాఖ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవుతామని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ ప్రయాణికులలో ఒకంత ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటల సమయానికి విశాఖ విమానాశ్రయానికి IX2658 నెంబర్ గల ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనకు గల కారణాన్ని విశ్లేషిస్తున్నామని, అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక పక్షి విమాన రెక్కలోకి దూసుకువెళ్లడంతో సాంకేతిక సమస్య ఏర్పడిందని భావిస్తున్నామని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. ఇవాళ హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. టేకాఫ్ అయిన ఒక 15 మినిట్స్ బాగానే ఉంది. 15 మినిట్స్ తర్వాత ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఒక 5 సెకండ్స్ కొంచెం ఇబ్బంది పడ్డాము. ఈ లోపు పైలట్ ఇంజన్ ఫెయిల్ అయింది. సెకండ్ ఇంజన్తో మేము మళ్ళీ సేఫ్గా ల్యాండ్ చేస్తున్నామని చెప్పేసి వైజాగ్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మమ్మల్ని సేఫ్గా ల్యాండ్ చేశాడు. ఎవ్రీవన్ బీ కేర్ఫుల్ వైల్ బుకింగ్ ఎయిర్ ఇండియా